Hi, welcome back to my channel. I'm Sirisha. Hope you all are safe and doing good. ఈ వీడియోలో మనం స్కిన్ కేర్ గురించి తెలుసుకుందాము. యాక్చువల్గా ఈ స్కిన్ కేర్ అంటే ఏంటి అండ్ ఏమేమి స్టెప్స్ వస్తాయి స్కిన్ కేర్ లో, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ గురించి జస్ట్ లైట్ గా ఇన్ఫర్మేషన్ అనేది మనము గ్యాదర్ చేసుకుందాం. స్కిన్ కేర్ అనేది 2 types గా చేయాల్సి ఉంటుంది. వన్ ఇస్ డైలీ స్కిన్ కేర్, సెకండ్ వన్ ఇస్ వీక్లీ స్కిన్ కేర్ అనమాట. ఈ డైలీ స్కిన్ కేర్ లో ఏంటంటే మనకి కొన్ని స్టెప్స్ ఉంటాయి. ప్రతిరోజు ఇది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. వన్ ఇస్ ఫేస్ వాష్, ప్రతిరోజు 2 times ఫేస్ వాష్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ వన్ ఇస్ టోనింగ్ ఆర్ ఫేస్. థర్డ్ స్టెప్ వచ్చేసి అప్లైయింగ్ సీరమ్స్. సో సీరం అప్లికేషన్ అనేది వాళ్ళ స్కిన్ కండిషన్ ని బట్టి వాళ్ళు అప్లై చేయాల్సి ఉంటుంది. స్కిన్ కండిషన్ అంటే కొంతమందికి పింపుల్స్ ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందికి ఫైన్ లైన్స్ స్ప్రింకిల్స్ ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందికి స్కిన్ డల్ గా కనిపించే ప్రాబ్లం ఉండొచ్చు. సో వాళ్ళ స్కిన్ కండిషన్ ని తగ్గట్టుగా సీరమ్స్ అనేది దొరుకుతున్నాయి అండ్ దే ఆర్ ఎఫెక్టివ్. బట్ ఏ సీరం ఏ స్కిన్ కండిషన్ కి వాడాలో అనేది ఖచ్చితంగా ప్రాపర్ గా తెలుసుకున్న తర్వాతే అప్లై చేయాల్సి ఉంటుంది. దట్స్ ద రీజన్ ఐ సెడ్ ఆప్షనల్ అనమాట. ఈ స్టెప్ అనేది ఆప్షనల్. ఫోర్త్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజింగ్ అండ్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి అప్లయింగ్ సన్ స్క్రీన్. సో ఇదంతా మనకి డైలీ అనమాట. డైలీ స్కిన్ కేర్ ఖచ్చితంగా ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీక్లీ స్కిన్ కేర్. ఈ వీక్లీ స్కిన్ కేర్ లో ఏం చేయాల్సి ఉంటుందంటే స్క్రబ్బింగ్ చేయాల్సి ఉంటుంది ఇన్ ఆర్డర్ టు రిమూవ్ డెడ్ స్కిన్ సెల్స్ ఫ్రమ్ అవర్ స్కిన్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది రోజు చేయాల్సిన అవసరం లేదు. వారానికి 1 సారో 2 సార్లు వాళ్ళ టైంని బట్టి చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే క్లియర్ గా మనం ఈ స్టెప్స్ ఎందుకు చేయాలి, ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి ఈ స్టెప్స్ చేయడం వల్ల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఒక పర్సన్ ని చూడంగానే అతను హెల్తీగా ఉన్నాడా లేడా అనేది దేని బట్టి అంచనా వేయగలము? ఇట్స్ స్కిన్ కదా, స్కిన్ అండ్ హెయిర్. సో అవి చూడంగానే పర్సన్ ఈస్ హెల్తీ ఆర్ నాట్ అనేది మనం గెస్ చేయగలం. సో స్కిన్ అండ్ హెయిర్ ప్లేస్ అ వైటల్ రోల్. స్కిన్ కేర్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మనకి ఏంటి? లైక్ ఇట్స్ ఫేస్ వాష్. అంటే ఫేస్ ని క్లీన్ గా ఉంచుకోవడమే కదా. ఫేస్ వాష్ నుంచి కదా మనం స్టార్ట్ చేస్తాము అదర్ స్టెప్స్. సో ఫేస్ వాష్ అనేది యాక్చువల్గా ఎందుకు చేయాలి అంటే స్కిన్ పైన ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేయడానికి. అండ్ ఎప్పుడైతే ఫేస్ వాష్ చేస్తామో డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేస్తుంది అది. అండ్ ఆల్సో మన స్కిన్ కూడా ఆయిల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది విచ్ ఇస్ కాల్డ్ ఎస్ సీబమ్, రైట్? సో ఆ ఆయిల్ ని కూడా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే లైక్ కురుపులు రావడం కానీ, ఆల్సో లైక్ స్కిన్ అనేది ఫ్రెష్ గా కనిపించడానికి ఫేస్ వాష్ అనేది చేస్తుంటాం. బట్ ఈ ఫేస్ వాష్ దేంతో చేయాల్సి ఉంటుంది? ఎప్పుడైతే జస్ట్ నార్మల్ సోప్ తో యూజ్ చేసి ఫేస్ వాష్ చేస్తామో, జస్ట్ నార్మల్ గా ఏది పడుతుంది కెమికల్స్ ఉందా లేదా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఆరెల్స్ స్కిన్ డ్రై అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఏది పడితే అది మన స్కిన్ కి పడుతుందా లేదా తెలుసుకోకుండా మనం ఫేస్ ఎప్పుడైతే వాష్ చేస్తామో ఇట్ మీన్స్ దట్ వీఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ స్కిన్. ఎందుకంటే స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది. లైక్ పగుళ్ళలాగా లైక్ ఫ్లేక్స్ చిన్న చిన్న వైట్ కలర్ ది స్కిన్ పైన వస్తూ ఉంటుంది. అది అబ్జర్వ్ చేశారు, పగిలి అలా వస్తుంది అనమాట. సో చాలా డ్రై అయిపోయినప్పుడు కూడా చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తాము. సో అందుకని చాలా జాగ్రత్త వహించాలి. స్కిన్ ఫేస్ ని ఎప్పుడైతే వాష్ చేస్తామో ఇట్ షుడ్ బి మైల్డ్ ఫేస్ వాష్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ ఇంకా డౌట్స్ ఉంటాయి, బికాస్ ఎవ్రీ పర్సన్ స్కిన్ ఇస్ డిఫరెంట్. లైక్ కొంతమందికి ఆయిలీ, డ్రై లేకపోతే నార్మల్ స్కిన్ టోన్స్ ఉంటాయి. దీనికి తగ్గట్టుగా ఫేస్ వాష్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఒకరు ఒక ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నారు అనేసి తెలిసిన తర్వాత సేమ్ ఫేస్ వాష్ మనం కూడా యూజ్ చేసామనుకో అది పడుతుంది, పడకపోవచ్చు. సో అందుకనే మనం చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మన స్కిన్ ని బట్టి మనం ఫేస్ వాష్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మనము ఒకవేళ డాక్టర్ దగ్గర నుంచి డర్మటాలజిస్ట్ సజెషన్ త్రూ మనం ఫేస్ వాష్ యూజ్ చేస్తే ఇంకా బెటర్. బికాస్ క్లైమేటిక్ కండిషన్స్ బట్టి, మన ఫుడ్ హ్యాబిట్స్ ని బట్టి అండ్ మన డైలీ మన హ్యాబిట్స్ అంటే మన స్లీపింగ్ హ్యాబిట్స్, వాటర్ ఇంటేక్, దీన్ని బట్టి స్కిన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఆల్సో డెలివరీ తర్వాత సో ఇలా ఏజ్ ఎప్పుడైతే పెరుగుతున్నప్పుడు సో స్కిన్ అనేది మారుతూ వస్తుంది. దాని ప్రకారంగా మనము ఫేస్ వాష్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేసి. ఇంకా ఉత్తమమైన ఫేస్ వాష్ ఏదంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న పిండితో ఫేస్ ని క్లీన్ చేసుకోవడం అనమాట. అంటే ఇట్ మైట్ బి బేసన్, శనగపిండితో ఫేస్ వాష్ చేయొచ్చు, పెసరపిండితో, దాంట్లో మిక్స్ చేసుకుని లైక్ టర్మరిక్ మిక్స్ చేయొచ్చు, పెరుగు మిక్స్ చేయొచ్చు. సో ఇలా ఎప్పుడైతే ఫేస్ కి మనము అప్లై చేసుకుని ఫేస్ వాష్ చేసుకుంటామో మనం మంచి రిజల్ట్స్ అనేది ఇంకా పొందొచ్చు అండ్ స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది.
ఎందుకంటే తొందరగా ఏజ్ అనేది కనిపించదు ఇలా చేసినప్పుడు. బట్ ఎప్పుడైతే కెమికల్స్ యూజ్ చేసి ఫేస్ వాష్ చేస్తామో సో అది కూడా ఒక కారణం ఏజ్ కంటే ఎక్కువగా కనిపించడానికి. సో ఇప్పుడు సెకండ్ బేసిక్ స్టెప్ టోనింగ్ అని వింటూ ఉంటాం. సో ఏంటి అసలు టోనింగ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే జనరల్గా ఎప్పుడైతే ఫేస్ వాష్ చేస్తామో పోర్స్ అనేది స్కిన్ పైన పోర్స్ అనేది ఓపెన్ అయిపోతాయి, రైట్? సో అలా ఓపెన్ అయినప్పుడు ఎప్పుడైతే ఈ టోనింగ్ చేస్తామో అంటే ఇట్ మైట్ బి త్రూ లైక్ టోనర్స్ దొరుకుతాయి మనకి మార్కెట్లో, వేరియస్ టోనర్స్, అండ్ మనకి రోజ్ వాటర్ అనేది దొరుకుతుంది. దట్స్ ద బెస్ట్ టోనర్ యాక్చువల్గా. సో ఆ రోజ్ వాటర్తో ఎప్పుడైతే మనం ఫేస్ కి అప్లై చేస్తామో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ ఎస్ టోనింగ్. ఇది చేయడం వల్ల పోర్స్ అనేది టైట్ గా అవుతాయి అన్నమాట. సో స్కిన్ టైట్ గా అవుతుంది, ఓపెన్ పోర్స్ ని క్లోజ్ చేసి స్కిన్ టైట్ గా అయ్యేలా చేస్తుంది. సో దిస్ టోనింగ్ హెల్ప్స్ ఇన్ టైట్నింగ్ ఆఫ్ స్కిన్ పోర్స్ అనేది టైట్ గా అయ్యేలా చేస్తుంది. థర్డ్ బేసిక్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజింగ్. ఈ మాయిశ్చరైజింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్కిన్ ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో స్కిన్ ఎప్పుడైతే హైడ్రేటెడ్ గా ఉంటుందో ముడతలు రావు, అంటే స్కిన్ ఏజ్డ్ గా కనిపించదు. సో ఇట్ హెల్ప్స్ ఇన్ లాకింగ్ ఆల్ ద గుడ్నెస్. సో దానికి మాయిశ్చరైజింగ్ అనేది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫాక్ట్. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్టెప్ ఇస్ అప్లైయింగ్ సన్ స్క్రీన్ జనరల్ గా ఎందుకు అప్లై చేస్తామంటే ఎప్పుడైతే మనం ఎండలో వెళ్తామో యూవీ రేస్, అదే సన్ నుంచి వచ్చే రేస్ నుంచి మన స్కిన్ ని కాపాడుకోవడానికి అది అప్లై చేస్తామో ఆ రేస్ అనేది మనకి డైరెక్ట్ గా వెళ్ళదు. ఎందుకంటే ఆ సన్ రేస్ స్కిన్ ని ట్యాన్ చేయడమే కాకుండా ఆల్సో స్కిన్ క్యాన్సర్ కూడా రావడానికి చాలా స్కోప్ ఉంటుంది అనమాట. సో దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం సన్ స్క్రీన్ అనేది అప్లై చేయాలి. చాలా ఇంతవరకు మనము డైలీ స్కిన్ కేర్ గురించి తెలుసుకున్నాం కదా, అసలు డైలీ స్కిన్ కేర్ లో ఏమేమి స్టెప్స్ వస్తాయి అనేసి. సో ఇప్పుడు ఏంటంటే వీక్లీ స్కిన్ కేర్ ఎలా చేయాలి అనే దాని గురించి తెలుసుకున్నాము. సో దాంట్లో మనకి వీక్లీ స్కిన్ కేర్ అంటే వారానికి 1 సారి 2 సార్లు మనం స్క్రబ్బింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ స్క్రబ్బింగ్ చేయడం వల్ల ఏంటంటే స్కిన్ పైన ఉన్న డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో స్కిన్ ని మంచిగా స్మూత్ గా అయ్యేలా చేస్తుంది. అండ్ స్కిన్ టెక్స్చర్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది, స్కిన్ లో గ్లో కూడా వస్తుంది. సో జనరల్ గా ఈ స్క్రబ్బింగ్ అనేది 2 times ఇన్ అ వీక్ చేయొచ్చు. ఈ స్క్రబ్బింగ్ చేయడం మనకి ఇంట్లో దొరికే వాటితో కూడా చేయొచ్చు. దట్స్ నథింగ్ బట్ లైక్ మనము షుగర్ ని యూజ్ చేసి చేయొచ్చు. అండ్ ఆల్సో కాఫీ పౌడర్ ఉంటుంది కదా, దాంతో కూడా స్క్రబ్ చేసుకోవచ్చు మన స్కిన్ పైన ఉన్న డెడ్ సెల్స్ ని రిమూవ్ చేయడం. ఆయిల్ మసాజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ స్కిన్ కేర్. ఇట్ కెన్ ఐదర్ బి డన్ ఆన్ డైలీ బేసిస్ ఆర్ వీక్లీ బేసిస్. అంటే ఇది ఏంటంటే ప్రతి ఒక్కరికి టైం దొరకకపోవచ్చు ప్రతిరోజు చేయడానికి. సో ఎవరైతే ఫ్రీగా ఉంటారో ఇఫ్ దే ఫీల్ దట్ దే హ్యావ్ టైమ్ దే కెన్ డూ ఎవ్రీడే 5 minutes అనమాట. ఆయిల్ లైక్ బాదాం ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ ఇలా డిఫరెంట్ ఆయిల్స్ దొరుకుతాయి, ఫేషియల్ ఆయిల్స్. సో దాంతో ఫేషియల్ మసాజ్ అనేది చేయాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ నెక్, ఫేస్, ఈవెన్ హ్యాండ్స్ ఆల్సో. సో ఇలా చేయొచ్చు. ఆరెల్స్ వీక్ కి జస్ట్ ఒక 15 minutes టైం అనేది తీసుకుని ఈ ఆయిల్ మసాజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఆయిల్ మసాజ్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా చక్కగా జరుగుతుంది. ఈ మసాజ్ చేయడం వల్ల పర్టిక్యులర్ పార్ట్ లో సెల్స్ అనేది యాక్టివేట్ అవుతాయి. అంటే ఎప్పుడైతే ఫోర్ హెడ్ పైన మసాజ్ అనేది చేస్తూ ఉంటామో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ఆ ప్రొసీజర్ ప్రకారంగా చేస్తే ఈ పార్ట్ లో ఉన్న సెల్స్ యాక్టివేట్ అవుతాయి. అండ్ స్కిన్ ఇక్కడ అండర్ ఐస్ దగ్గర మసాజ్ చేసినప్పుడు సో అక్కడ ఉన్న సెల్స్ యాక్టివేట్ అవుతాయి. అండ్ వ్రింకిల్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ ఈ వ్రింకిల్స్ ని ఫైన్ లైన్స్ తగ్గించడానికి కూడా ఈ ఆయిల్ మసాజ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అండ్ దానికి కూడా డిఫరెంట్ ఒక టెక్నిక్ అనేది ఉంటుంది. ఆ టెక్నిక్ ని మనం ఫాలో అవ్వాలి. నెక్ కూడా హెల్తీగా యంగ్ గా కనిపించాలంటే కూడా ఈ ఆయిల్ మసాజ్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. Hope whatever the information I've shared, the content which I've shared is useful for you all, and do subscribe to my channel and like my video. Thank you all, and take care. Bye bye.